శ్రీమన్నారాయణ శ్రీమతే రామానుజాయ నమః. భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి పరిపూర్ణ అనుగ్రహంతో మనందరికీ కూడా మంచి జరగాలి అని పరిమాళ్ళని ప్రార్థన చేస్తూ భద్రాచల క్షేత్ర విశిష్టతను మీకు తెలియచేయాలి అనే ఉద్దేశంతో ఈ వీడియోని మీకు అందిస్తున్నాము. ఎందుకంటే గత కొన్ని రోజులుగా భద్రాచలంలో ఉన్నది రాముడా, రామనారాయణుడా, దశరథ రాముడా, వైకుంఠరాముడా అని అనేక క్యాప్షన్స్తో మన పత్రికా రంగం వాళ్ళు రకరకాల ఎపిసోడ్లు అందిస్తున్నారు. దాని మీద మీకు కొంత అసలు క్షేత్ర మహాత్మ్యం ఏం చెప్తుంది అనే విషయాన్ని వివరించాలని మేము ముందుకు వచ్చాను. భద్రాచల క్షేత్రం అనగానే మనకి దాదాపుగా గుర్తొచ్చేవారు ఇద్దరు. ఒకరేమో భద్ర మహర్షి, మరొకరేమో భక్త రామదాసు గారు. భద్ర మహర్షిని అనుగ్రహించడానికి త్రేతాయుగం పూర్తయిన తర్వాత మరలా శ్రీవైకుంఠం నుంచి చతుర్భుజ రాముడిగా అనుగ్రహించిన క్షేత్రం భద్రాచల క్షేత్రం. కాబట్టి అక్కడున్న స్వామిని వైకుంఠరాముడిగా, చతుర్భుజాలు కలిగి ఉన్నాడు కాబట్టి రామనారాయణుడిగా చెప్తారు అని అక్కడున్న క్షేత్ర మహాత్మ్యాలు తెలియజేస్తున్నాయి. భద్రాచల క్షేత్రంలో మనకి ఎందుకు ఇంత విశిష్టత వచ్చింది అనేది ఒకసారి పరిశీలన చేస్తే, నిజానికి కళ్యాణం అనేది వాల్మీకి రామాయణంలో చెప్పబడింది, కానీ ఈ రకంగా చెయ్యాలి, ఈ రకమైన గోత్ర ప్రవరలు చెప్పాలి అని ఎక్కడా కూడా వాల్మీకి రామాయణం చెప్పబడలేదు. అయినప్పటికీ కూడా అక్కడ ఉన్న క్షేత్ర సంప్రదాయాన్ని అనుసరించి, క్షేత్ర పరంపరను అనుసరించి అక్కడ చేసే కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అవి ప్రతి క్షేత్రానికి కూడా చాలా వైవిధ్యంగా ఉంటాయి. ఉదాహరణకు తిరుమల మనం చూస్తే, తిరుమల వెంకటేశ్వర స్వామి వారికి కొండపైన జరిగే కళ్యాణ ప్రక్రియలో చెప్పే గోత్ర ప్రవరలు, కొండ దిగువన పద్మావతి అమ్మవారి క్షేత్రంలో జరిగే కళ్యాణ ప్రక్రియలో చెప్పే గోత్ర ప్రవరలు వైవిధ్యంగా ఉంటాయి. ఎందుకు ఉంటాయి అంటే అది ఆ క్షేత్ర మహత్యం. అలాగే భద్రాచల క్షేత్రంలో కూడా రామచంద్రస్వామి అయినప్పటికీ కూడా దేశవ్యాప్తంగా ఉన్న అనేక రామాలయాల్లో కళ్యాణం అనేది జరగకపోయినప్పటికీ కూడా మన తెలుగు రాష్ట్రాల్లోనే కళ్యాణం అనేది చాలా విశిష్టతని సంపాదించుకుంది. కాబట్టి ఈ ప్రాంతంలో అనేక రామాలయాలు ఉన్నప్పటికీ కూడా భద్రాచల క్షేత్రంలో జరిగే కళ్యాణ ప్రక్రియ చాలా ప్రత్యేకతను సంతరించుకుంది. ఏమిటా ప్రత్యేకత అంటే, భద్రాచల క్షేత్రంలో రామచంద్రస్వామిని నారాయణుడిగా భావించి పొద్దున్న సుప్రభాత సేవను మొదలుపెట్టుకుని సాయంత్రం శయనోత్సవం వరకు కూడా నారాయణుడిగా భావించే చేస్తారు. అక్కడ ఇచ్చే ఉపచారాలు కానీ, అక్కడ చేసే ఉత్సవాలు కానీ అన్నీ రాముడిని నారాయణ స్వరూపుడిగా భావించే చేస్తారు. అలాగే మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తే భద్రాచలంలో మూలమూర్తి రామచంద్రస్వామికి ఎదురుగా గరుడాళ్వారు ఉంటారు. రామచంద్రస్వామి మిగతా దేవాలయాల్లో చూస్తే రాముడికి అభిముఖంగా హనుమంతుల వారిని మనం చూస్తూ ఉంటాం. కానీ భద్రాచలం ప్రత్యేకత ఏమిటంటే, అక్కడున్న స్వామి నారాయణ స్వరూపుడు కాబట్టి అక్కడ గరుడాళ్వారు వేయించేసి ఉంటారు. అలాగే భద్రాచలంలో మనకి తెలిసినది ఒక కళ్యాణోత్సవం మాత్రమే, కానీ అక్కడ ప్రతి సంవత్సరం అనేక విశేష ఉత్సవాలు ఉంటాయి. ఉదాహరణకు చిలుక ద్వాదశి రోజున స్వామికి మోహిని అవతారంలో అలంకారం చేస్తారు. అది మరి ఏ ఇతర రామాలయాల్లో కూడా జరగదు. అది భద్రాచల క్షేత్ర ప్రత్యేకత. అలాగే నరక చతుర్దశి ఉత్సవం, కృష్ణాష్టమి ఉత్సవం, వైకుంఠ ఏకాదశి, ధనుర్మాసంలో రాపత్తు, పగల్పత్తు, అలాగే ప్రతిరోజు కూడా ఒక విశేష అలంకరణతో స్వామివారికి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ అందుకే ఈ క్షేత్రం ఎంతో భక్తులకు కొంగు బంగారంగా రామచంద్రస్వామి యొక్క పరిపూర్ణ అనుగ్రహం పొందుతూ ఎన్నో ఏళ్లుగా మనందరం కూడా వెళ్ళి ఆనందం పొందుతున్నాం. అయితే గత కొన్ని రోజులుగా కొన్ని మీడియాల వాళ్ళు అక్కడేదో అపచారం జరిగిపోతున్నదని, అదేదో పెద్ద హిందూ వ్యతిరేకమని
చాలా బాధ్యతాయుతంగా వ్యవహరించవలసిన మీడియా రంగం వాళ్ళు వారి యొక్క బాధ్యతను విస్మరించి చాలా వీడియోలు ఇస్తున్నారు. దాని మీద కొంత క్లారిటీ మీ అందరికీ ఇవ్వాలి అనే ఉద్దేశం కూడా మాకు ఉంది. నిజానికి ఈ ఈ కొంతమంది మాత్రమే, అందరూ కాదు, వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఈ క్షేత్రంపై ఎలా అయినా ఆధిపత్యం సంపాదించాలి, ఇక్కడ మనం చెప్పినట్లే జరగాలి అనే ఒక రకమైన దురుద్దేశంతో ఆ క్షేత్రంపై అనేక తప్పుడు ప్రచారాలు, అధర్మ ప్రచారాలు చేస్తూనే ఉన్నారు. 2000 సంవత్సరంలో శ్రీరామనవమి ఉత్సవ తేదీని మార్పు చేయాలని కూడా అనేక కుయుక్తులు పన్నారు. అయినప్పటికీ ఇప్పుడు ధర్మమే జయిస్తుంది కాబట్టి, రాముడు అంటేనే ధర్మస్వరూపుడు కాబట్టి అప్పుడు కూడా ధర్మమే జయించింది. ప్రస్తుతం కూడా అక్కడేదో పెద్ద అపచారం జరుగుతున్నది అని చెప్పి కొంతమంది కోర్టుకు వెళ్ళడం, కోర్టుకి ఇప్పటికి వెళ్ళలేదండి, ఎప్పుడో వెళ్ళారు, 2022లోనే వెళ్ళారు. అప్పటి నుంచి ఎప్పటి వరకు కూడా అనేక వాదనలు వస్తూ ఉన్నాయి, అనేక రకాల వాద ప్రతివాదనలు జరుగుతూనే ఉన్నాయి. అంశం కోర్టులో ఉంది కాబట్టి మేము వాటి గురించి ఎక్కువగా ప్రస్తావించదలుచుకోలేదు. కానీ భద్రాచల క్షేత్రంలో ఎటువంటి అపచారం కానీ, ఎటువంటి దోషం కానీ జరగటం లేదు అనే విషయాన్ని మీకు చాలా స్పష్టంగా తెలియచేస్తున్నాము. ఏ విధంగా అంటే అక్కడ మేము చాలా లోతైన పరిశీలన చేసాము. ఉదాహరణకు భద్రాచల క్షేత్ర చరిత్ర అని 1971 సంవత్సరంలో దేవస్థానం వాళ్ళే ప్రచురించిన ఒక పుస్తకంలో వారు చాలా చక్కగా ఏమి రాశారు అంటే, ఇక్కడ సీతా మహాలక్ష్మి అని చెప్తారు, అంతేకాని జనక దశరథుల ప్రసక్తి ఉండదు అనే విషయాన్ని చాలా స్పష్టంగా వాళ్ళు రాసి ఉన్నారండి. అలాగే భద్రాచల క్షేత్ర చరిత్రం, అలాగే అనేక పుస్తకాలు, వాళ్ళ యొక్క దేవస్థానం రికార్డ్స్, అలాగే కొన్ని తాళపత్ర గ్రంథాలు, భద్రగిరి చరిత్రము, ఇలాగ ఒకటి కాదు రెండు కాదు, దేవస్థానం వాళ్ళు ప్రచురించిన అనేక పుస్తకాల్లో చాలా స్పష్టంగా రామదాసు గారు సీతారాములను లక్ష్మీనారాయణులుగా భావించి అనేక ఉత్సవాలు జరిపించవలసింది అనే శాసనాలు తయారు చేసి ఒక విధానాన్ని పెట్టారు అనే విషయం కూడా చాలా స్పష్టంగా ఉంది. 87వ సంవత్సరంలో మహాసామ్రాజ్య పట్టాభిషేకం సమయంలో కూడా దేవస్థానం వారు ప్రత్యేక సంచికని విడుదల చేశారు. దాంట్లో దేశవ్యాప్తంగా ఉన్న పెద్దలు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెద్దలు, అప్పటి ముఖ్యమంత్రి గారైన ఎన్టీ రామారావు గారు, ఇలాంటి అనేక మంది పెద్దలు దీంట్లో వారి యొక్క ముందు మాటను కూడా ఇచ్చి ఉన్నారు. అందులో కూడా చాలా స్పష్టంగా ఇక్కడ స్వామి రామనారాయణుడై వెలిశాడు అని రాయబడింది. ఇలాగా ఇక్కడ ఈ క్షేత్రంలో మీరు అనేక పుస్తకాలు కానీ, క్షేత్ర మహాత్మ్యాలు కానీ పరిశీలన చేస్తే అక్కడ ఉన్న స్వామికి రామనారాయణుడిగా భావించి నారాయణ స్వరూపంగానే అన్ని ఉత్సవాలు జరుగుతాయని, అక్కడ చెప్పే గోత్ర ప్రవరలు కూడా నారాయణుడికి చెప్పే గోత్ర ప్రవరలే చెప్పబడతాయని, అమ్మ సీతమ్మ వారికి సీతా మహాలక్ష్మిగా భావించి సీతా మహాలక్ష్మికి చెప్పే గోత్ర ప్రవరలే చెప్పబడతాయని అనేక పుస్తకాలు రాసింది. అది ఎప్పటి నుంచో జరుగుతుంది. అయితే గత కొంతకాలంగా ఎవరో మార్చేశారని, అదేదో హిందూ అపచారం అని, రామద్రోహం అని కొంతమంది ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ఇది ఏమిటా అని మేము పరిశీలన చేస్తే మాకు అర్థమైంది ఏమిటి అంటే, అలాంటి మార్పు ఏమీ జరగలేదు. ఏ రకంగా చెప్తున్నాము అంటే, ఇప్పుడు భద్రాచలంలో సుమారుగా 80 ఏళ్ళు ఉన్న ఒక విశ్రాంత అర్చక స్వామి వారు నేటి వరకు 100 కళ్యాణాలు ప్రత్యక్షంగా జరిపించారు. అంటే 1950 నుంచి ఇప్పటి వరకు వారికి ఊహ తెలిసిన దగ్గర నుంచి కూడా అక్కడ ఉన్న రామచంద్ర స్వామికి కళ్యాణ ప్రక్రియలో అచ్యుత గోత్రమే చెప్తారు అని చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. అలాగే వారి తాతగారు, వారి తండ్రి గారు కూడా, అంటే ఎన్నో ఏళ్ల తరబడి అక్కడ ఉన్న ప్రక్రియ, అక్కడ ఉన్న పరంపర అదే చెప్తుంది అని వారు మాకు ప్రత్యక్షంగా తెలియచేశారు. ఇప్పటికీ కూడా వారు భద్రాచల క్షేత్రంలో
ఆ, స్వామి యొక్క కైంకర్యాల్లో పాల్గొంటూ ఉంటారు. అలాగే ప్రస్తుతం పనిచేస్తున్న అర్చకులతో కూడా మేము మాట్లాడితే వాళ్ళు చెప్పిన ఒక మాట మాకు చాలా చాలా ఆ, మా యొక్క సంకల్పాన్ని, లేకపోతే మేము ఏదైతే నమ్ముతున్నామో అది నిజము అని గట్టిగా తెలియచేసింది. వాళ్ళు ఏమన్నారంటే, స్వామి, భద్రాచల క్షేత్రంలో ఇప్పుడు మేము సర్వీస్ చేస్తూ 50 ఏళ్ళు అయింది. 50 ఏళ్ళుగా ఎప్పుడైనా ఇక్కడ గోత్ర ప్రవరలు మార్చినట్లుగా ఎవరైనా సత్ప్రమాణాన్ని, సహేతుకమైన ధర్మబద్ధమైన ఆధారాన్ని తీసుకొస్తే మేము ప్రాణత్యాగం చేసుకొని సిద్ధంగా ఉన్నాము అని తెలియజేశారండి. అంటే అంతటి సత్సంబంధం కలిగిన దేవాలయం అది. ఆ అర్చకులందరూ కూడా ఇప్పటి వాళ్ళు కాదండి. వంశపారంపర్యంగా వాళ్ళ తాతలు, వాళ్ళ తండ్రి గారు, వాళ్ళ ముత్తాతలు ఎంతోమంది అక్కడ కైంకర్యాలు అందించిన తర్వాత నేటి తరం కూడా ఇప్పటికీ అక్కడ స్వామి యొక్క కైంకర్యంలో పాల్గొంటూ ఉంటుంది. వాళ్ళందరూ కూడా చాలా స్పష్టంగా తెలియచేశారు. వాళ్ళు చెప్పడం, అనేక క్షేత్ర మహాత్మ్యానికి సంబంధించిన పుస్తకాల్లో ఉండడం కూడా మనందరం చాలా గమనిస్తూ ఉన్నాం. కానీ ప్రజెంట్ వీళ్ళు చేస్తున్న వాదన ఏమిటి అంటే, భద్రాచలంలో ఉన్న స్వామి అయోధ్యరాముడు కాదంటున్నారు. అయోధ్యరాముడికైతే వశిష్ఠ గోత్రం చెప్పాలి, అక్కడ ఆ గోత్రాలు చెప్పటం లేదు అని అంటున్నారు వీళ్ళు. నిజానికి ఆయన అయోధ్యరాముడు కాదండి. అయోధ్యరాముడిగా భావించడం దోషం కాదు, కానీ నిజానికి ఆయన అయోధ్యరాముడు కాదు. ఎందుకు అంటే, భద్ర మహర్షిని అనుగ్రహించటానికి త్రేతాయుగం పూర్తయిన తర్వాత, శ్రీవైకుంఠం చేరిన తర్వాత మళ్ళీ ద్వాపర యుగంలో చతుర్భుజ రాముడిగా ఆయన మళ్ళీ సాక్షాత్కరించాడు. కాబట్టి ఆయనని వైకుంఠరాముడుగాను, రామనారాయణుడుగాను అక్కడ క్షేత్ర ప్రకారం సంబోధించడం అన్నది అక్కడ పెద్దలు నిర్ణయం చేసింది. అనేక గ్రంథాల్లో కూడా రాయబడి ఉంది. కాబట్టి అదే పరంపరని నేటి అర్చకులు కూడా కొనసాగిస్తూ ఉన్నారు. మరొక ముఖ్యమైన విషయం మేము మీకు చెప్పాలనుకున్నది ఏమిటంటే, అసలు ఈ శ్రీరామనవమి సమయంలో కళ్యాణం అనేది దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో చేస్తారా, దీనికి ప్రామాణికత ఏమిటి అనేది మేము పరిశీలన చేస్తే, దేశవ్యాప్తంగా ఉన్న ఏ రామాలయంలోని కూడా శ్రీరామనవమి సమయంలో కళ్యాణం జరగడం అనేది మేము చూడలేదు. కేవలం మన తెలుగు రాష్ట్రాల్లోని, అది కూడా భద్రాచల క్షేత్రాన్ని ఆధారంగా చేసుకుని అన్ని ప్రాంతాల్లో కూడా, అన్ని రామాలయాల్లో కూడా శ్రీరామనవమి రోజున కళ్యాణం చేయడం అనేది ఒక పద్ధతిగా, ఒక ఆనవాయితీగా వచ్చింది. అయితే ఆ ప్రక్రియలో ఏ రకంగా ఆ కళ్యాణోత్సవాన్ని జరిపించాలి అనేది కూడా పరిశీలన చేస్తే, నిజానికి వాల్మీకి మహర్షి శ్రీరామాయణ మహాకావ్యంలో కళ్యాణం జరిగిందని చెప్పారు, కానీ అక్కడ ఎటువంటి గోత్ర ప్రవరలు చెప్పాలి, స్వామికి ఎటువంటి పేర్లు చెప్పాలి అనేది ఎక్కడా కూడా రామాయణంలో లేదండి. లేదు కదా, సరే ఏ గోత్ర ప్రవరలు చెప్పాలి అనేది ఒకసారి మనం పరిశీలన చేస్తే ఏం చెప్తున్నదంటే సిద్ధాంతం, ఎవరికైతే గోత్ర ప్రవరలు రామాయణంలో ప్రత్యేకంగా చెప్పబడలేదో అక్కడ వారి వంశానికి సంబంధించిన గోత్ర ప్రవరలు చెప్పాలి అనేది ఒక సూత్రం ఉంది. రామచంద్రుడు సూర్యవంశానికి చెందినవాడు. సూర్యవంశానికి చెందిన వాళ్ళందరికీ కూడా చెప్పే గోత్రం కాశ్యప గోత్రం. కాబట్టి ఆ గోత్రం కూడా చెప్పవచ్చు. అలా కాకుండా రాముడు క్షత్రియుడు కాబట్టి క్షత్రియ ధర్మాన్ని అనుసరించి వారి యొక్క ఆచార్యుడు, పురోహితుడి యొక్క గోత్రాన్ని కూడా చెప్పవచ్చును అనేది మరొక సూత్రం కూడా ఉంది. ఆ రకంగా వశిష్ఠుల వారి గోత్రం కూడా చెప్పవచ్చు అని ఉంది. కాబట్టి రామచంద్రుడి కళ్యాణంలో వశిష్ఠ గోత్రం చెప్పినా, కాశ్యప గోత్రం చెప్పినా అదేమి దోషం కాదు, అది శాస్త్రసమ్మతమే. అయితే భద్రాచల క్షేత్రానికి వచ్చేటప్పటికి మాత్రం, భద్రాచల క్షేత్రంలో ఉన్న రాముడు వైకుంఠరాముడు కాబట్టి అక్కడ ఉన్న స్వామిని నారాయణుడుగానే భావిస్తారు. కాబట్టి అక్కడ అచ్యుత గోత్రమే చెప్పడం అనేది పరంపరాగతంగా ఎన్నో ఏళ్లుగా తాళపత్ర గ్రంథాలలో కూడా రాయబడి, భక్త రామదాసు గారు, తర్వాత వచ్చిన నరసింహదాసు గారు, వీళ్ళందరూ కూడా వీటన్నిటినీ ఒక చక్కని శాసన రూపంలో పెట్టి ఇదే ఆనవాయితీ మీరందరూ అనుసరించండి అని తెలియచేస్తే నేటి అర్చకులు కూడా అదే పద్ధతిని ఫాలో అవుతూ వస్తున్నారు. కాబట్టి అక్కడేదో దోషం జరిగిపోతున్నది అని
కొంతమంది మాట్లాడుతూ ఉంటే దయచేసి మనమెవరం కూడా అపోహలోకి వెళ్ళొద్దు. అది పూర్తిగా అసత్యము. ఎందుకు అంటే కేవలం మనకి రాముడి యొక్క అనుగ్రహం అందిందా లేదా అనేదే ముఖ్యం. కానీ అక్కడ ఏ రకంగా వాళ్ళు పూజా విధానాలు చేస్తున్నారు, ఏ రకంగా ఉపచారాలు అందిస్తున్నారు, ఏ రకంగా ముత్యాల తలంబరాలు అందిస్తున్నారు అనేది వారి యొక్క ఆగమానుసారం నిర్దేశం అవుతుంది తప్ప మనమేదో కూర్చుని నిర్ణయం చేసేది కాదు. ఈ విషయాన్ని మనం గమనించాలి. మరొక ముఖ్యమైన ఉదాహరణ మీకు చెప్పాలనుకునేది ఏంటంటే భారతదేశంలో ఉన్న ప్రతి క్షేత్రం కూడా ప్రత్యేకం. ఉదాహరణకి భద్రాచలం చూసుకుంటే అక్కడ ఉన్న మూర్తి స్వరూపం చాలా ప్రత్యేకం. అలాంటి మూర్తి, స్వయంభూగా వెలిసిన మూర్తి ప్రపంచంలో ఎక్కడా లేదు. అందుకే ఆ క్షేత్రానికి అంత ప్రాముఖ్యత. అలాగే మనం ఒక కళ్యాణం ఒకటే వీళ్ళు ఇంత ఏదో విస్తృతమైన ప్రచారం చేస్తున్నారు కాబట్టి కళ్యాణం మీద మనందరి ధ్యాస వెళ్ళింది. కానీ నిజానికి అక్కడ జరిగే అనేక ఉత్సవాలు ఉన్నాయి. ప్రతి ఉత్సవంలో కూడా అక్కడ స్వామిని నారాయణ స్వరూపంగా భావించే చేస్తారు. అక్కడ జరిగే ఉత్సవాలన్నీ కూడా ఇందాక మీకు తెలియజేసాం, అవి ప్రతి రామాలయంలో జరగవు, అవి కేవలం భద్రాచలంలోనే జరుగుతాయి. కాబట్టి భద్రాచల క్షేత్రంలో ఉన్న రామచంద్ర స్వామి రాముడు ఆయనే, రామనారాయణుడు ఆయనే, ఆయన్నే దశరథ రాముడుగా భావించవచ్చు, ఏం తప్పు లేదు. ఎంచేతంటే రామచంద్ర స్వరూపం అనేది శ్రీమన్నారాయణుడి స్వరూపం. శ్రీమన్నారాయణుడి స్వరూపాన్ని ఆయనకున్న ఏ పేరుతో అయినా పిలవచ్చు, అందులో ఏం తప్పు లేదు. భద్ర మహర్షి అనంత అని పిలిచాడు, అనంతుడిగా భావించారు ఆయన్ని. అదేమైనా తప్ప దోషమా? ఎందుకు ఈ అనవసరమైన ఇప్పటికే సనాతన సంప్రదాయం మీద విదేశీయులందరూ ఆకర్షితులవుతూ ఉంటే మన దగ్గర మాత్రం కొంతమంది అనవసరమైన పైత్యాన్ని చూపిస్తూ ఈ రకమైన సంప్రదాయ విభేదాలు సృష్టించి ప్రజలందరినీ కూడా, అంటే ఎవరికైతే విశ్వాసం ఉందో ఆ విశ్వాసం ఉన్న వాళ్ళకు కూడా కొంత రకమైన గందరగోళ స్థితి సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది పూర్తిగా తప్పు. కాబట్టి వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అనేది వాళ్ళకే తెలియాలి. మేము వాళ్ళని ఎందుకు చేస్తున్నారనే విషయం మీద మేము వాళ్ళ జోలికి వెళ్ళదలుచుకోలేదు. న్యాయస్థానంలో అంశం ఉంది కాబట్టి మేము దాని గురించి కూడా ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు. న్యాయస్థానంలో ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా గతంలో 2000 సంవత్సరంలో ఏ రకంగా అయితే ధర్మం జయించిందో అలాగే ఇప్పుడు కూడా ధర్మం జయిస్తుంది. దానికి సంబంధించిన అన్ని అంశాలు కూడా మనం త్వరలోనే తెలుసుకుంటాం, అందులో ఏం అభ్యంతరం లేదు. కానీ భద్రాచల క్షేత్రం వరకు చాలా స్పష్టంగా అక్కడ స్వామికి కళ్యాణోత్సవంలో జరిగే అనేక ప్రత్యేకతలు, అంటే మనం ఓన్లీ వీళ్ళందరూ ఇలా చెప్తున్నారు కాబట్టి గోత్రప్రవర్ ఒకటే తెలుసు, కానీ అక్కడ ఇచ్చే ముత్యాల తలంబరాలు కానీ, అక్కడ మీరు మంగళసూత్రాలు కూడా 3 ఉంటాయండి, ఏ క్షేత్రంలోని అలా ఉండవు. అక్కడ జరిగే ఉపచారాలు ఇవన్నీ కూడా అవి భద్రాచల రామచంద్రుణ్ణి శ్రీమన్నారాయణ భగవాన్ అని చెప్పి అన్ని రకాల కైంకర్యాలు, అన్ని రకాల పూజా విధానాలు, అన్ని రకాల సేవలు కూడా జరిపిస్తూ ఉంటారు. అక్కడ ప్రతిరోజు జరిగే దశవిధ ఉత్సవాలు, శ్రీమన్నారాయణుడికి గల దశావతార ఉత్సవాలని పరిగణలోకి తీసుకుని దశవిధ ఉత్సవాలు కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి అక్కడ భద్రాచల క్షేత్రం చాలా ప్రత్యేకంగా శ్రీపాంచరాత్రాగమానుసారం అక్కడ నిర్దేశించబడిన పరంపరానుగతంగా జరుగుతున్న పద్ధతులను అనుసరించి జరుగుతుంది. అది పూర్తిగా వైదిక పరమైన ప్రక్రియ, అందులో ఎటువంటి సందేహం లేదు. ఆగమాలను మనం ఎటువంటి పరిస్థితుల్లోని కూడా అతిక్రమించకూడదు, ఆగమ సంకరం చేయకూడదు. ఆగమాలు ఏవి చెప్తున్నాయో, ఆగమాల్లో ఉన్న సంహితలు ఏవి చెప్తున్నాయో, ఆ క్షేత్రానికి ఏది ప్రధానమైన సంహితో తెలుసుకుని దాన్ని అనుసరించి అక్కడ జరిగే కార్యక్రమాలు చేయాలి అనేది కూడా